ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెటర్ ఉన్నారు. ఆయన పేరు సచిన్ టెండూల్కర్. మీ అందరికీ తెలుసు కదా. సచిన్ టెండూల్కర్ మంచి ఆటగాడు. చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఆయనకి. మంచిగా ఆయన ఒక స్థాయిలోనికి ఎదిగినాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూ తీసుకున్నారు ఒక టీవీ వాళ్ళు. నీ సక్సెస్కి కారణం ఏంటిది, నువ్వు ఇంతగా ఎదగడానికి కారణం ఏంటిది అని చెప్పి వారు ప్రశ్న వేశారు. ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ప్రశ్న వేశారు టెండూల్కర్ గారిని. మనం కూడా, నేను ఇంకా స్టోరీ ముగించలేదు, మనం కూడా మన జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, సక్సెస్ కావాలి కదా. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని కోరుకుంటారు. ఎవరు కూడా తగ్గిపోవాలి, నేను ఇంకా ఇదే స్థితిలో ఉండాలి, ఇంకా దిగజారిపోవాలని ఎవరు కూడా అనుకోరు కదా. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి, నేను ఒక శిఖరము ఎక్కాలి, నేను అందరికీ కనబడాలి, నేను అందరికీ తెలియబడాలి అనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? గడిచిన సంవత్సరంలో కూడా దేవుడు మన పట్ల ఎంతగానో కృప చూపించి ఈ 2025కి మనల్ని నడిపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారిని టీవీ యాంకర్ ప్రశ్న వేసినప్పుడు టెండూల్కర్ గారు ఒక మాట అన్నాడంట. నా యొక్క సక్సెస్ కారణం ఏంటిదని అంటే, ఆయన నవ్వుతూ చెప్పాడంట, నేను ఒక గోల్ని సెట్ చేసుకుంటా, నేను ఆ గోల్ వైపే చూస్తా, ఆ గురి వైపే చూస్తా, నేను ఎటు చూడను. ఆ గురి, ఆ గమ్యం వరకు చేరేదాకా నా గురి అంతా కూడా దాని మీదనే ఉంటుంది. ఒకవేళ నేను ఆ గమ్యాన్ని చేరకపోతే, ఆ స్థాయికి నేను వెళ్ళకపోతే, నేను వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటో వెతుక్కొని, ఒకవేళ నన్ను ఏ కారణాలైతే ఆపినాయో వాటిని నేను గ్రహించి, వాటిని నేను రిపీట్ చేసుకొని మరొకసారి నేను ప్రయత్నం చేస్తా. నేను అందరితో సమాధానంగా ఉంటా. కాబట్టి నేను ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనేటువంటి ఒక గురి మాత్రమే పెట్టుకుంటా తప్ప వేరే గురి నాకు ఉండదు అని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితంలో కూడా ఇంకా మనం ఒక స్థాయికి వెళతలేము అని అంటే మన గురి అనేది కరెక్ట్గా లేదు అని అర్థం. అవును కదా. పరుగు పందెములో పరిగెత్తి అటువంటి వాడి యొక్క గురి ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది చెప్పండి? కరెక్ట్గా నేను గమ్యం చేరాలి, నా పక్కోడు ఉరుకుతుండా లేదా అనేది చూడడు, వాడు ఎవడని పడిపోతుండా లేదా అని చూడడు. నేను గమ్యం చేరాలి, నేను పరిగెత్తాలి, నేను గెలవాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి, ఒక గురి కలిగి ఆ గురిని దృష్టిలో పెట్టుకొని పరిగెత్తుతూ ఉంటాడు. ఎన్ని ఆటంకాలు వచ్చిన ఆగడు, ఎన్ని ఇబ్బందులు ఎదురైన ఆగడు కదా. అట్లనే క్రైస్తవ జీవితంలో కూడా మనకు చాలా ఆటంకాలు వస్తాయి, ఎదురైతాయి, చాలా ప్రశ్నలు వస్తాయి. క్రైస్తవ జీవితంలో మనకు చాలా మంది ఎదురైతా ఉంటారు మన జీవితంలో. అలాంటి సమయంలో మనం వారిని చూసి వీరిని చూసి ఆగిపోవాల్సినటువంటి అవసరత లేదు. నువ్వు ఆగిపోతున్నావు అని అంటే నీ గురి సరైనది లేదు. అవునా కదా. నూతన సంవత్సరంలో మనకు ఒక గురి ఉండాలి, ఒక గురి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక గురి ఉంటుంది, ఒక గమ్యం చేరాలనేటువంటి ఆశ ఉంటుంది కదా. ఈ సంవత్సరం మనకు 2024లో దేవుడు మేలులు చేశాడు. అంతకంటే ఎక్కువగా 2025లో ఇంకా అధికంగా దేవుడు దీవించాలని ఆశపడతాము తప్ప ఇక చాలు అని ఎప్పుడు కూడా అనుకుంటారా ఎవరైనా? ఎవరు కూడా అనుకోరు. మనిషికి ఎన్ని ఇచ్చినా ఇక చాలు అన్నాడంట. మనిషికి ఎన్ని ఇచ్చినా నాకు చాలు అనే మాట రాదంట. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనుకుంటాడంట. సో క్రైస్తవ జీవితంలో కూడా మనము గమ్యం యొద్దకు పరిగెత్తాలి అని మనం అనుకున్నప్పుడు మనల్ని ఎవరు ఆటంకపరిచినా మనం ఆగే ప్రసక్తి ఉండకూడదు. టెండూల్కర్ యొక్క జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా గమ్యం చేరాలి, ఒక గురి కలిగి ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
17వ వచనం నుంచి 24వ వచనం వరకు స్పష్టంగా మైక్లో చదవండి దయచేసి. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే వదులుకొని మీ చిత్తవృత్తి అందు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చాలా స్పష్టముగా ఈ వాక్యాలు మనం చదివితే, మీరు అన్యజనులలాగా మీరు ఇక మీదట నడుచుకోకండి ఉన్నదా లేదా అక్కడ. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకోకండి అని చెప్పి పౌలు గారు సంఘం ఎదుట ఎఫెసులో ఉన్నటువంటి సంఘాలకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు నడుచుకోవద్దు అన్యులలాగా, ఎందుకు మనం వారిలాగా నడుచుకోవద్దు? మనం అంటాం చాలాసార్లు, మాది తాతల నుండి వచ్చింది, మేము ఇలా చేసే వాళ్ళము, మేము ఇది చేస్తేనే మేము బాగుంటాము అని చెప్పి కొంతమంది సాక్ష్యాలు చెప్తా ఉంటారు. అన్యులలాగా ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడిగబడిన తర్వాత మరలా అన్యులలాగా జీవిస్తున్నావు అని అంటే, అన్యులలాగా జీవించకూడదు అని వాక్యము సెలవిస్తుంది. నేను రాత్రి ఏం గుర్తు చేసిన మరలా మనం అట్లా వెళ్తున్నాము అని అంటే, కడగబడిన పందిని గుర్తు చేసిన, కుక్కను గుర్తు చేసిన, వాంతికి తిరిగినటువంటి కుక్కను గుర్తు చేసిన. ఓకే, ఎందుకు వారు అన్యజనులలాగా ఎందుకు నడుచుకోవద్దు? అన్యజనులు ఏమన్నా తప్పు చేస్తున్నారా అని మనం చూస్తే ఇక్కడ క్లియర్గా ఏం రాయబడినది? వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినటువంటి వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుచున్నారు. తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వాళ్ళ మనసుకి ఏది వస్తే అదే. కానీ మనకొక ప్రామాణికం ఉంది, మనకొక గ్రంథం ఉంది, మనకు దేవుడిచ్చినటువంటి వాక్యం ఉంది. ఈ వాక్య ప్రకారముగా మనం నడుచుకోవాలి. వారైతే అలా నడుచుకుంటున్నారు. వారికి చెప్పేవారు లేక, బోధించేవారు లేక, వారికి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుంటున్నారు. అయితే వారిని గురించి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటిదనంటే, వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకున్నారు. హల్లెలూయా. మరి మనం ఇంకా అలాంటి స్థితిలో ఉంటే మనల్ని కూడా పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘాలకు చెప్తున్నట్టుగా ఈ రోజు దేవుడు వచ్చి మనకు కూడా ఈ మాటలు చెప్తే మనకి ఎలాగుంటది? ఎవరైనా తప్పు చేసినప్పుడు మనం తిడతాము కదా, ఇదే మాట వాడతాం కదా, ఇక్కడున్న మాట వాడతాం కదా, సిగ్గు లేదురా ఎందుకు ఇంకా ఇట్లా చేస్తున్నావు అని అంటాం కదా, ఇంకా నీకు బుద్ధి రాదా అని తిడతాం, ఇంకా నీకు సిగ్గు రాదా అని తిడతాం. పౌలు గారు అదే చేస్తా ఉన్నాడు, ఇక్కడ అదే తిడతా ఉన్నాడు. వారు సిగ్గు లేని వారై ఉండి అలా చేస్తున్నారు. మీరైతే యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు, మీరు దేవుని యొక్క సత్యమును ఎరిగిన వారు, మీరు దేవునిలో ఫలించేటువంటి వారు, మీరు దేవునిలో నడిచేటువంటి వారు, మీరు గురి యొద్దకే పరిగెత్తేటువంటి వారు, మీరు గురినే గమ్యముగా పెట్టుకునేటువంటి వారు. ఇంకా మీరు వారి వలె ఎందుకు నడుచుకుంటున్నారు? 22వ వచనం చదవండి. 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఏ స్వభావం అన్నది? నవీన స్వభావం ధరించుకోవాలి. యేసుక్రీస్తును ధరించుకోవాలి. యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి వాళ్ళు ఇంకెప్పుడు కూడా తప్పు చేయడానికి ఇష్టపడరు. యేసుక్రీస్తు మనలో ఉంటే, పరిశుద్ధాత్ముడు మనలో నడిపిస్తా ఉంటే, యేసుక్రీస్తును మనం ధరించుకొని ఉంటే, ఆ నవీన స్వభావం, ఆ మంచి స్వభావం మనం కలిగి ఉంటే తప్పు చేయడానికి ఏమాత్రం కూడా మనం ఇష్టపడతామా? ఇష్టపడం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి,
మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, మీ పాత జీవితాలను వదులుకోండి, మీ పాత స్వభావాన్ని వదులుకోండి, మీ యొక్క రోత జీవితాలను పక్కన పెట్టండి, మీ యొక్క హృదయాలను మార్చుకోండి, మీ మనసును మార్చుకోండి. రాత్రి గుర్తు చేసిన ఎలాంటి మనసు ఇస్తాడు దేవుడు మనకి? నూతన మనసు ఇస్తాడు, స్థిరమైన మనసు ఇస్తాడు, నూతన బలం ఇస్తాడు కదా, నూతన బుద్ధిని ఇస్తాడు మనకు. ఎప్పుడు ఇస్తాడు? మనము ఈ పాతి అన్నిటిని పక్కన పెట్టినప్పుడు. అందుకనే కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచనలు మనకున్నాయి. ఇంకా అలాంటి మోసకరమైన దురాలోచనలు సంఘములో విశ్వాసులకు ఇంకా ఉన్నట్లయితే ఇంకా ఏ ప్రవర్తనలో ఉన్నారు? మునుపటి ప్రవర్తనలోనే ఉన్నారు. ఇంకా మనలో కక్షలు, భేదములు, విభేదములు, ఇంకా క్రోధములు, కోపములు, ఇంకా పగలు మనలో ఉన్నాయి అని అంటే మనం ఏ ప్రవర్తనలో ఉన్నాం? ఇంకా మునుపటి ప్రవర్తనలో ఉన్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ చీకటి బ్రతుకులో నుంచి మనల్ని ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి నడిపించిండు. చీకటి తొలగిపోయింది, వెలుగు ప్రకాశించింది. ఈ వెలుగు ప్రకాశించిన తర్వాత కూడా ఇంకా మనము చీకటిలోనే బ్రతుకుతున్నామని అంటే మనం యేసుక్రీస్తును ధరించుకొని లేము అని అర్థం. నవీన స్వభావం మనకు లేదు అని అర్థం. ఇక్కడ ఏమని రాయబడింది? మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి, నవీన స్వభావమును ధరించుకోండి. నీ జీవితంలో, నా జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అని అంటే కొన్ని మనము జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. మొదటిగా ఫిలిప్పులకు రాసిన పత్రికలో మనం చూస్తే, ఫిలిప్పులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదవండి. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఎక్కడికి పరిగెత్తున్నాడు? గురి యొద్దకు. ఏం చేస్తున్నాడు ఆయన? సహోదరులారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సహోదరులారా ఏమంటున్నాడు? 13వ వచనంలో, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచు, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటిదట? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నా. హల్లెలూయా. ఇంకా మనం వెనుకున్న వాటిని పట్టుకుంటున్నాం, ఇంకా గతాన్ని మర్చిపోతలేం, ఆ గతాన్ని తలుచుకుంటూ బ్రతుకుతున్నాం. గతంలో ఏమైందో అదే చేస్తున్నాం, గతంలో ఏం జరిగిందో దాన్నే పట్టుకుంటున్నాం. గతం 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 అనుకుంటా ఆ గతంలోనే జీవిస్తున్నాం. మనం గతాన్ని మర్చిపోవాలి, గతాన్ని వదిలిపెట్టాలి, వెనుకనే మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే, నువ్వు సక్సెస్ కావాలి అని అంటే నీ గతాన్ని మర్చిపోవాలి. నువ్వు ఇంకా గతం 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 అనుకుంటా ఉంటే అక్కడే ఆగిపోతావు. నువ్వు పరుగు పందెంలో ముందుకెళ్ళలేవు, గమ్యాన్ని చేరలేవు, సక్సెస్ కాలేవు, అందరికీ కనబడలేవు, ఒక స్థితిలోనికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్దామని ట్రై చేసినా కానీ నీతోటి కాదు. ఎందుకంటే నువ్వు గతం గురించి ఆలోచిస్తున్నావు. గతంలో ఇట్లా జరిగింది, గతంలో అట్లా జరిగింది, గతంలో ఇదైంది, గతంలో వాళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు. 2024 అయిపోయింది, 2025లోనికి వచ్చాం. అది పక్కన పెట్టాలి. గతాన్ని మర్చిపోవాలి. గతాన్ని ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో, ఎప్పుడైతే విడిచిపోతావో, ఆ గతంలో జరిగిన సంగతులను ఎప్పుడైతే నువ్వు ఎత్తకుండా జీవిస్తావో, ఎప్పుడైతే వాటిని క్షమిస్తావో, ఎప్పుడైతే వాటిని మర్చిపోయి నువ్వు ఉంటావో, అప్పుడు నువ్వు సక్సెస్ వెళ్ళడానికి అది మొదటి మెట్టు. నువ్వు మర్చిపోవడం అనేది మొదటి మెట్టు. ఇంకా నువ్వు అది పాతి అన్ని మనసులో పెట్టుకొని, హృదయాన్ని భారంగా పెట్టుకొని, ఇంకా ఇట్లా జరిగింది, ఇక అట్లా జరిగింది, 2024లో ఇదైంది అదైంది అని గతాన్ని తలుచుకుంటూ బ్రతుకుతే అక్కడే ఆగిపోతాం. రెండవది చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. ఏం చేయమంటున్నాడు?
నువ్వు ఒక స్థితిలోనికి రావాలి అని అంటే, ఒక సక్సెస్లోనికి నువ్వు వెళ్ళాలి అనుకుంటే, 2025లో నీ జీవితము బాగుండాలి అనుకుంటే, నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అని అనుకుంటే, రెండవదిగా మనం చేయవలసినటువంటి పని ఏంటిదట చెప్పండి? క్షమించడం. ఎందుకు క్షమించాలి, నేను ఎందుకు క్షమించాలి అనే ప్రశ్న ఒకవేళ నీకు వస్తే గనక, నిన్ను నన్ను ఎవరు క్షమించినారు? యేసయ్య క్షమించండి. అది అక్కడ ఉంది, చదవండి, మరొకసారి చదవండి. 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. హల్లెలూయా. నిజంగా దేవుడు దయ కలిగినటువంటి వాడు. ఆ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని క్షమించి ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపాడు. మనల్ని క్షమించాడు కాబట్టి పంపించాడు, మనల్ని ప్రేమించాడు కాబట్టి పంపించాడు. అందుకే మనం కూడా ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలట? దయ కలిగి ప్రేమించాలి. యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించినట్టుగా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించినట్టుగా మనము ఇతరులను కూడా దేవుని ప్రేమను కనపరుస్తూ జీవించాలి. ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడను. నాకు భాషలు తెలిసినా, నాకు కృపావరములు ఎన్నున్నా, నేను వాటికి అర్థాలు చెప్పడం నాకు వచ్చినా, నేను ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత మంచి ప్రార్థన చేసినా, పరిశుద్ధాత్మ యొక్క కృపావరములు నాకు ఉన్నప్పటికీ కూడా, స్వస్థపరచు వరం నాకు ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నాకు ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని అన్నాడు. ఇదంతా కూడా బైబిల్ అంతా కూడా దేవుని యొక్క ప్రేమ గురించి ప్రకటిస్తూ ఉన్నది. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మనం ప్రేమ చూపించే వారముగా ఉన్నామా, ప్రేమను పోగొట్టే వారముగా ఉన్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. రెండవదిగా, నువ్వు సక్సెస్కి వెళ్ళాలి అనుకుంటే, నువ్వు ఈ 2025వ సంవత్సరంలో ఒక స్థితిలోనికి నువ్వు రావాలనుకుంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలనుకుంటే, నీవు ఆశీర్వదించబడాలనుకుంటే, నీవు ఇతరులను క్షమించు. నేను ఇతరులను ఏం చేయాలట? క్షమించాలి. వారి పట్ల దయ కలిగి ఉండాలి. క్షమించకుండా తరతరాలుగా మనం ఉంటా ఉన్నాం. క్షమించకుండా, వారి పట్ల దయ కలిగి లేకుండా తరతరాలుగా మనం ఉంటా ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి, కానీ ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనేది ఇంకా రావడం లేదు, దయ కలగడం లేదు, ప్రేమించే మనసు రావడం లేదు, ప్రేమించే గుణం రావడం లేదు. ప్రేమించాలి. మూడోదిగా చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మనం ఇందాక చదువుకున్నటువంటి మాట, 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం బహుమానమును పొందవలనని గురి యొద్ద, నీ దృష్టి గురి యొద్దనే ఉండాలి. నీ దృష్టి నీకు గురి యొద్దనే ఉండాలి. నీ దృష్టి పక్కోళ్ళ మీద ఉండొద్దు. నీ దృష్టి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అని ఉండొద్దు. నీ దృష్టి ఎక్కడ ఉండాలి? గురి యొద్ద. ఇంతకు ముందు నేను ఒక ఉదాహరణ చెప్పాను, మరలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక యవనస్తుడు వచ్చి, పాస్టర్ గారు నేను చర్చికి రాను ఇంకా వచ్చే వారం నుంచి అని అన్నాడు. ఎందుకు బాబు, ఎందుకు రావు నీవు అని అంటే, ఆ యవనస్తుడు అన్నాడంట, అయ్యా మందిరంలో నాకు నచ్చలేదు, ఎవరు చూసినా ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, ఫోన్లు ఒత్తుతా ఉన్నారు, పిల్లలతో ఆడుతున్నారు, గుసగుసలు చేస్తా ఉన్నారు, నాకంత డిస్టర్బెన్స్ గా ఉన్నది, వాక్యం అస్సలు అర్థం కావడం లేదు, నేను రానయ్యా ఈ మందిరానికి అని అన్నాడంట. అంటే పాస్టర్ గారు చెప్పారట, ఒక వారం నా కోసం రావా, నీకు ఒక చిన్న పని అప్పగిస్తా, ఒక వారం నా కోసం రా అంటే, సరే మీకోసం వస్తా, చెప్పండి అయ్యా అంటే, వచ్చిన తర్వాత ఒక గ్లాస్ నిండా నీళ్ళు ఇచ్చాడట. నిండుగా అంచుల మట్టుకు నీళ్ళు ఇచ్చి, నేను వాక్యం చెప్పేది మొదలుకొని వాక్యం అయిపోయేంత వరకు ఈ గ్లాస్ పట్టుకొని ఒక్క చుక్క కూడా నీళ్లు కింద పడకుండా మందిరం చుట్టూ తిరుగు అన్నాడంట. మందిరం చుట్టూ తిరుగు, ఒక్క చుక్క కూడా కింద పడదు చూసుకోని అన్నాడంట. సరే అయ్యగారు చెప్పాడు కదా అని చెప్పేసి ఆ నీళ్లు పట్టుకొని, గ్లాస్ పట్టుకొని, ఎక్కడ నీళ్లు కింద పడతాయో అని చెప్పి ఆయన దృష్టి అక్కడే పెట్టుకొని చాలా జాగ్రత్తగా మందిరం చుట్టూ తిరిగాడట వాక్యం అయిపోయేదాకా. వాక్యం అయిపోయిన తర్వాత లోపలికి పిలిచాడట, బాబు ఇప్పుడు చెప్పు, ఎవరైనా మాట్లాడారా అంటే, నాకెట్లా తెలుస్తుంది అయ్యగారు, పోనీ ఎవరైనా సెల్ ఫోన్ వచ్చిర్రా, అసలు నాకు తెలియదు అయ్యగారు, ఎవరైనా పిల్లలతో ఆడిరా, అది ఎట్లా తెలుస్తుంది అయ్యగారు, నా దృష్టి అంతా ఎక్కడున్నది,
గ్లాస్ మీద ఉంది, నువ్వేమన్నావు? ఒక్క చుక్క కూడా కింద పడద్దు అన్నావు కదా. నేను అదే జాగ్రత్త పట్టుకొని నేను మందిరం చుట్టూ తిరిగానయ్యా, నాకు ఇవన్నీ ఎట్లా తెలుస్తుందయ్యా అని అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు చెప్పారట, నీ దృష్టి వాక్యం మీద ఉండాలి, నీ దృష్టి గురి యొద్దనే ఉండాలి. నువ్వు పక్కల గురించి చూడొద్దు, వీళ్ళేం చేస్తారు వాళ్ళేం చేస్తారు ఆలోచించకు. వీళ్ళు మందిరానికి వస్తలేరు కదా, వీళ్ళు తప్పిపోయారు కదా, నేను కూడా పోను అని అనుకోవద్దు. వీడు చెడిపోయాడు కదా, నేను చెడిపోతే ఏమవుతుంది అని అనుకోవద్దు. నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? వాక్యం మీద ఉండాలి. నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? గురి యొద్ద ఉండాలి. మూడోదిగా మనం గురి యొద్దనే మన దృష్టి పెట్టుకొని మనం వెళితే గనక మనము సక్సెస్ అవుతాము. 2025 సంవత్సరంలో మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం ఆలోచన చేద్దాం ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మొదటి నుంచి 2 వచనాలు చదువుతాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎవరి వైపు చూడాలట? యేసు వైపు చూడాల. ఏం విడిచిపెట్టాలట? సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారమును నీవు విడిచిపెట్టాలి, ప్రతి పాపమును నువ్వు విడిచిపెట్టాలి. నిన్ను పడేయడానికి ప్రయత్నం చేస్తారు, నిన్ను చెడిపేయడానికి ప్రయత్నం చేస్తారు, నీ మనసును ఖరాబు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మంచిగున్నటువంటి మనసులో చెడు విత్తనం వేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు చక్కగా మందిరానికి వస్తున్నప్పుడు నిన్ను మళ్లించాలని, త్రోవ మళ్లించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. నువ్వు గురి ఎద్దుకు పరిగెడుతున్నప్పుడు నీ ఎదుట ఏదో ఒక వరమేసి, ఏదో ఒక ఆశ చూపించి నిన్ను పక్కకు రప్పించాలని వాడు ఆశపడతా ఉంటాడు. అయితే ఇలాంటివన్నీ నువ్వేం చేయాలట? పక్కన పడేయాలి, విడిచిపెట్టాల. ఇవన్నీ చిన్న చిన్నవి, వీటితో నాకు సంబంధం లేదు. నీ గురి, నా గురి, నీ యొక్క చూపు ఎక్కడ ఉండాలి? యేసు వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నీకు తిరుగుండదు. ఇక నీకు తిరుగుండదు. పక్కోలను చూసినంతసేపు నువ్వు ఎదగలేవు, నువ్వు ముందుకెళ్ళలేవు. గతమును చూసినంతసేపు నువ్వు అక్కడే ఉండిపోతావు. నీవు క్షమించలేనంతసేపు నువ్వు అక్కడే ఆగిపోతావు. నువ్వు యేసు వైపు చూడనంతసేపు నీ బ్రతికి ఇంకా అక్కడే ఉండిపోతుంది. యేసు వైపు చూస్తూ నువ్వు ముందుకెళ్ళాలి. అది నీకు ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యత. నాలుగోదిగా చూద్దాం. చూడండి, నాలుగోదిగా మన దినమును దేవునితోటి ప్రారంభించాలి. మన దినమును ఎవరితోటి ప్రారంభించాలి? దేవునితోటి ప్రారంభించాలి. ప్రతి ఉదయము వేగిరమే లేచి, ఉదయకాలమే లేచి, పెందలకడనే లేచి, యేసుప్రభు ఎక్కడికి పోయిండట? చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి పోయిండు? అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి, కొండల ప్రదేశంలోనికి వెళ్ళి ఆయన ఉదయకాలమే వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే మనము ఉదయకాలము లేవగానే ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మన ప్రార్థన, మన జీవితము, మన యొక్క దినము ప్రార్థనతోటి మనం ప్రారంభించాలి. నువ్వు ప్రార్థనతోటి ప్రారంభించకపోతే ఆ రోజు నువ్వు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు నీ జీవితంలో ఎదురైతాయి. అది మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఒకసారి మీరు దాన్ని రిపీట్ చేసుకోండి. ఇంతకు ముందు కొత్తగా రక్షించబడినటువంటి ఆ సమయంలో ఎంతో చక్కగా నువ్వు ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడవు. ఎంతో చక్కగా నువ్వు మందిరానికి వచ్చేవాడు. ఎప్పుడైతే అవి ఆగిపోయినాయో అప్పటి నుంచి నీ జీవితంలో శాంతి సమాధానము లేదు. మీరు ఆలోచన చేయండి. అప్పటి నుంచి మీ జీవితాల్లో నెమ్మది లేదు. మీరు గమనించండి. అందుకనే మన దినమును దేనితోటి ప్రారంభించాలి? ప్రార్థనతోటి ప్రారంభించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మీరు ఎవరంట? మనం ఎవరమంట? దేవుని ఆలయం. ఇంకేంటిది? విలువ పెట్టి కొనబడిన వారు. మనం మామూలు మనుషులం కాదు. ఆయన అమూల్యమైనటువంటి రక్తము చిందించి మనల్ని కొన్నాడు దేవుడు.
ఆ రక్తమునకు వెల చెల్లించగలమా మనము? దానికి ఒక వెల కట్టగలమా మనము? కట్టలేము. విలువ పెట్టి కొన్నాడు, తన ప్రాణమును అర్పించి మనల్ని కొన్నాడు. మనం ఆయన పిల్లలమే, కానీ మనం తప్పిపోయాం, సాతాను చేతిలో పడ్డాం. సాతాను చేతిలో నుంచి విడిపించడానికి మనకు బదులుగా ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణ త్యాగము చేసి, నీవు నేను రక్షించబడాలని, నీవు నేను ఆయన చెంత ఉండాలని, ఆ పరలోక రాజ్యములో ఆయన దగ్గర ఉండాలని విలువ పెట్టి మనల్ని కొన్నాడు. అందుకే మన దేహంలోతో ఏం చేయాలట? దేవుణ్ణి మహిమపరచాలి. ఈ శరీరం ఆయన ఇచ్చినది, ఈ శరీరము ఆయన కొన్నాడు, ఇది ఆయన ఆలయముగా మలుచుకున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మన శరీరం అనే ఆలయంలో ఉంటాడు. ఎక్కడుంటాడు చెప్పండి? శరీరమును ఆలయంలో ఉంటాడు. ఆయన ఈ ఆలయంలో ఉంటాడు. దీనిని ఎలా ఉంచాలి? పరిశుద్ధముగా ఉంచాలి, పరిశుభ్రముగా ఉంచాలి. నువ్వు ఈ శరీరమైన ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. జాగ్రత్త. అందుకనే మనం ఏం చేయాలి? 4వదిగా మనము దినాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకోవాలి. తర్వాత 5వదిగా చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఉన్నతమైనటువంటి వాటి యందు దృష్టి పెట్టాలి. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యాస ఉంచుకొనుడి. హల్లెలూయా. అన్నిటి మీద మనము ధ్యాస పెట్టుకోవద్దు. ఉన్నతమైనటువంటి వాటిపైన మన గురి పెట్టుకోవాలి, మన ధ్యాస ఉంచుకోవాలి, మన ఆలోచన ఉంచుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్నిటిని మనము పరీక్షించి తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు? ఏవి యోగ్యమైనయో మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యాస పెట్టుకోండి. వాటి మీద ధ్యాస పెట్టు, మంచి వాటి మీద ధ్యాస పెట్టుకోండి. ఒక ఉన్నతమైనటువంటి వాటి మీద ధ్యాస పెట్టుకోండి. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తాడు. 6వదిగా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. 2024లో ఒకవేళ మీకు సమాధానం లేదేమో, మీ తోటి వారితో, మీ పొరుగు వారితో, మీ పాలి వారితో ఒకవేళ మీరు సమాధానంగా లేరేమో. 2025 వచ్చింది, నూతన సంవత్సరం వచ్చింది. మనం రాత్రి ఒక మాట చదువుకున్నాం, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి అనేటువంటి మనము నూతనంగా బ్రతకాలి, నూతనంగా జీవించాలి, నూతనంగా మన జీవితాలను ప్రారంభించాలి. పాతవి గతించనిగో సమస్తము నూతనమైనవి. నా హృదయం, నీ హృదయం, మన మనసు అన్ని కూడా నూతనంగా ఉండాలి. 2024లో ఉన్నట్టుగానే 2025లో కూడా నువ్వు ఉంటే నువ్వు నూతన సృష్టి అవుతావా? నువ్వు నూతన సృష్టి కాదు. 2024 మొదటి తారీఖు జనవరి రోజు కట్టుకున్న చీర ఇప్పుడు కట్టుకుని రమ్మంటే కట్టుకొని వస్తారా మీరు? అబ్బా, అస్సలు కుదరదు. అది పాతదైపోయింది. సంవత్సరానికి కంపల్సరీగా 1 జనవరికి, క్రిస్మస్కు మనకు కొత్త బట్టలు కావాలి. ఎందుకు? లాస్ట్ ఇయర్ వేసుకోవచ్చు కదా, బాగానే ఉన్నాయి కదా. లేదయ్యా, అది పాతదైపోయింది కాబట్టి మనం దాన్ని ఏం చేస్తున్నాము? మళ్ళీ అవి వేసుకొని వస్తామా? లేదు. మన జీవితాలు కూడా, మన హృదయాలు కూడా, మన మాటలు కూడా పాతవి అయిపోయినాయి, గతించినాయి. 2024లో వాటిని విడిచిపెట్టాలి, వాటిని విసర్జించాలి. ఇప్పటి నుంచి నూతన సృష్టిగా మనం జీవించాలి. అందుకని ఇక్కడ మీరు సఖ్యమైతే సమస్త మనుషులతో ఎట్లుండాలట? సమాధానంగా ఉండాలి. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది సమాధానపరచడానికే, ఉన్న సమాధానాన్ని పోగొట్టడానికి కాదు, సమాధానపరచబడడానికే వచ్చాడు. సమాధానపరచాడు దేవునితో మనుషులతో దేవునికి సమాధానం లేనప్పుడు యేసయ్య మధ్యవర్తిగా ఉండి దేవుడికి మనకు సమాధానపరిచాడు.
ఆయనను సిలువ వేస్తున్నప్పుడు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు, శత్రువులుగా ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మిత్రులుగా మారిపోయారు. వారు సమాధాన పడ్డారు. యేసయ్య సమాధానానికి కర్త, సమాధానకర్త, సమాధానపరిచే దేవుడైన, న్యాయవంతుడైన దేవుడైన. కనుక అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనము, అలాంటి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము ఇంకా సమాధానము లేకుండగా మనం ఇంకా కొనసాగిస్తే మన జీవితాలు, ఇంకా అలాగే మనం ప్రభు బలలో చేవేస్తే, ఇంకా అలాగే మనము మందిరానికి వస్తూ వెళుతూ ఉంటే ఏమి ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఎదుగుతామా? మనము ముందుకెళ్ళగలుగుతామా? మనము ముందుకు వెళ్ళాలి అని అంటే, నువ్వు ఎదగాలి అని అంటే, నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నువ్వు రావాలి అని అంటే, నేను మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అని అంటే మనం ఏం చేయాలా? సమాధాన పడాలి, క్షమించుకోవాలి, పగలు దేశాలు పెట్టుకోకూడదు. యేసయ్య బోధించేదంతా కూడా అదే. మీరు బైబిల్ ఎక్కడైనా వెతకండి, మీరు సమాధానంగా ఉండండి, మీరు ప్రేమించుకోండి, మీరు చేరదీసుకోండి, ఆదరించుకోండి, బలపరచుకోండి అని ఉంటది కానీ ఎక్కడ చూసినా వాడిని చెడిపోయిరా, వాడిని ఇట్లా చేయరా, వాడిని అట్లా చేయరా, వాడిని మోసం చేయరా అని ఎక్కడ కూడా రాయలే దేవుడు. హల్లెలూయా. రాసిండు ఎక్కడన్నా? రాయలే. ఏ వచనము చూసినా మీరు ఎక్కడ ఏమంటుందంటే, మీరు సమాధానంగా ఉండండి, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, మీరు ఒకరినొకరు ఆదరించుకోండి, మీరు ఒకరినొకరు బలపరచుకోండి, మంచి కార్యాలు చేయండి, చెడ్డవి వదిలిపెట్టండి, మంచి కార్యాలు చేయండి అని ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలా? సఖ్యమైతే అందరితో మనము సమాధానంగా ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ది మనం చూస్తే గనక మొదటి తెస్స 5వ అధ్యాయం 21, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21 వచనం చదువుకొని మనం ముందుకు వెళ్ళాలి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండండి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమస్తమును ఏం చేయాలా? పరీక్షించాలి. ఏం చేయాలి చెప్పండి? సమస్తమును పరీక్షించాలా. ఏది పడితే అది మనం నమ్మడానికి వీల్లేదు, ఎవరిని పడితే వారిని నమ్మడానికి వీల్లేదు. కాబట్టి మనము సమస్తమును పరీక్షించే వారముగా మనం ఉండాలి. 21వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండండి. ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండండి. సమస్తము పరీక్షించుకుంటూ వెళ్ళండి. మీకు మంచిదైతే దాంట్లోనికి వెళ్ళండి, పరీక్షించండి. మనము ఎక్కడ పరీక్షిస్తాం ఎక్కువగా? ఎక్కడికి వెళ్ళి పరీక్షిస్తాం చెప్పండి? దేన్ని పరీక్షిస్తాం ఎక్కువగా? మీకు బాగా తెలుసు, స్త్రీలకు బాగా తెలుసు. దేన్ని పరీక్షిస్తారండి? ఏమంటారు? బంగారమును పరీక్షిస్తారు. ఎందుకనంటే ఇది మంచిదా కాదా, 24 క్యారెట్స్ బంగారమా కాదా, ఒరిజినలా కాదా, మీరు చాలా జాగ్రత్తగా దాన్ని పరీక్షించి తీసుకుంటారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు కూడా దాన్ని పరీక్షిస్తారు. మీరు చీరల దుకాణంకి వెళ్ళి చీరలు కొనేటప్పుడు కూడా దాన్ని పట్టి పరీక్షిస్తారు. ఇది మంచిదేనా, ఇది ఒక్కసారి నీళ్ళలో పెడితే పోతుందా, ఒక సంవత్సరమైనా ఆగుతుందా, మంచిగా అంతేనా కాదా? మీరు పరీక్షిస్తారా లేదా? మాకంటే ఎక్కువ మీకే తెలుస్తుంది కదా బట్టల గురించి. మీరు ఏం చేస్తారు? ఆ షాప్ అతను చెప్తాడు, ఇది మంచిదమ్మా తీసుకోండి, ఇది కాదు ఇంకొకటి అంటారు. అంటే మీకు నచ్చేదాకా ఆ షాపులో ఉన్న బట్టలన్నీ తీపిస్తారు, మీకు నచ్చేదాకా కదా. మీకు మంచిది అనిపించేదాకా మీరు ఏం చేస్తున్నారు? వాటిని పరీక్షిస్తా ఉన్నారు. అట్లనే ఏ విషయంలో కూడా మనం అంత తొందరగా మోసపోవడానికి వీల్లేదు, ఏ విషయాలు కూడా అంత తొందరగా నమ్మడానికి వీల్లేదు. మీరు ఒక వస్తువు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా పరీక్షిస్తారు కదా. అట్లనే ఎవరైనా మీకు ఏదైనా చెప్పేటప్పుడు కూడా అది సత్యమా అసత్యమా తెలుసుకోండి, గ్రహించండి, ఆలోచించండి, పరీక్షించండి. మీరు చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకోండి. ఏది పడితే అది నమ్మడానికి లేదు. ఒకవేళ మీకు అంత నమ్మకంగా వారు చెప్పినప్పటికీ కూడా మీరు అది విని గ్రహించి అది నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే దాని గురించి మీరు ఒక నిర్ణయానికి రావాలి. మనం పరీక్షించి మనం ముందుకు వెళ్ళాలి. మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా అంటాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలపై లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ప్రతి ఒక్కరు వస్తారు,
దేవుని వాక్యమును ప్రకటించడానికి వస్తారు. మేము పాస్టర్లమే అని బయలుదేరుతారు, మేము సువార్థికులమే అని బయలుదేరుతారు. గ్రామానికి వెళుతారు, వీధికి వెళుతారు సంచులు వేసుకొని. ఎవరో చెప్పారు, మొన్న సంధ్య చెప్పింది, హైదరాబాద్లో ఒకరు వచ్చి మీరు క్రిస్టియనా అంటే క్రిస్టియన్ అని అంటే వదిలేసేయాలి కదా. మళ్ళీ ఆమెకి ఇంకో సువార్త చెప్పిందంట. యేసుక్రీస్తు దేవుడు కాదు మీకు తెలుసా, యెహోవా దేవుడు అని చెప్పి ఆమెకి ఇంకో సువార్త చెప్తుందంట. ఇట్లా కూడా ఉంటారమ్మా, జాగ్రత్త, పరీక్షించండి. అవి నిజముగా దేవుని ఆత్మలా, దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులా కాదా? అందుకనే ప్రవక్తల గురించి కూడా దేవుడు ఏం చెప్పాడంటే, నేను ప్రవక్తలను పంపలేదు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, నేను ప్రవచించమని చెప్పలేదు, నేను మాట్లాడమని చెప్పలేదు, వారు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యేసుక్రీస్తు దేవుడు కూడా చెప్పాడు. ప్రవక్తల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చివరిగా. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. ఇది మనందరికీ తెలిసిన ఈరు తెసలోనికలో ఉన్నటువంటి వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవు లేవు అని ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. హల్లెలూయా. అందుకే ఏది పడితే అది నమ్మడానికి లేదు. నేను అందుకే ప్రతిసారి చెప్తాను, నేను చెప్పినప్పటికీ కూడా నేను సత్యము చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అనేది మీరు గ్రహించాలి. మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ తిరిగేయాలి, అది చదవాలి. పాస్టర్ గారు చెప్పింది నిజమా అబద్ధమా అని మీరు కూడా దాన్ని ఏం చేయాలట, పరీక్షించుకోవాలి. ఎవ్వరు ఏది చెప్పినా నమ్మడానికి వీలు లేదు. మనం 2025లోనికి వెళుతున్నాము, ఇంకా వచ్చే ఉన్నాం ఆల్రెడీ. అందులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. పాతవి గతించును, సమస్తమును క్రొత్తవాయను. ఇక్కడ ఏమన్నా కనబడుతున్నాయా? క్రొత్త ఏమన్నా కనబడుతున్నాయా? బెలూన్స్ క్రిస్మస్ కూడా ఉన్నాయి. కొత్త బెలూన్సా? ఇంకేం కనబడుతున్నాయి కొత్తగా? స్టార్స్ అట. ఇంకేం కనబడుతున్నాయి? కొత్త డ్రెస్సులు. కొత్తగా అన్ని మనం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా గ్రహించండి. మనం సక్సెస్ కావాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే మనం కొన్ని చేయాలి, కొన్ని మానుకోవాలి. మొదటిగా మనం చేయవలసినటువంటి పని ఏం చెప్పాను? మొదటిగా ఏం చెప్పాను చెప్పండి? మనం గతాన్ని మర్చిపోవాలి. 2024లో ఏం జరిగిందో వదిలేసి ఈ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించి కొత్త వ్యక్తిగా రా. క్లీన్ చేసుకుని హృదయాన్ని ప్రతిరోజు మనం పాత్రలు శుభ్రం చేసుకుంటేనే బాగుంటాయి. మీరు అన్నం వండేటప్పుడు, కూర వండేటప్పుడు అట్లనే వండుతారా? ఎందుకంటారు? క్లీన్ చేయాలి, లేకపోతే పాడైపోతుంది. పాల గిన్నెలో పాలు పోసేటప్పుడు కూడా దాన్ని 1కి 2 సార్లు బాగా తోమి కడిగి శుభ్రపరిచిన తర్వాత పాలు పోసారు. ఎందుకంటే అది పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలట? క్రొత్త సంవత్సరంలో కొత్తగా మనం జీవించాలి. మనం గతాన్ని మర్చిపోవాలి, వదిలేసేయాలి. ఏం జరిగిందో ఇంకా దాని గురించి ఎత్తద్దు. జరిగిన సంగతిని మాటికి ఎత్తువాడు ఏం చేస్తాడు? మిత్రభేదము చెప్పండి, మిత్రభేదము చేయును. జరిగిన సంగతిని నువ్వు మాటికి 2024లో ఎట్లయింది, డిసెంబర్లో అట్లయింది, జనవరిలో అట్లా మాటికి నువ్వు గుర్తు చేస్తున్నావు అంటే నువ్వు మిత్రభేదము చేయడానికి ఇష్టపడుతున్నావు. నీ లోపల క్రీస్తు ఆత్మ లేదు, నువ్వు క్రీస్తును ధరించుకోలేదు అని అర్థం. నెక్స్ట్ రెండవది ఏం చేయాలి? మనము క్షమించాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి మనం ఉండాలి. క్షమించే మనసు మనకు లేదనుకోండి, యేసుక్రీస్తు మనతో ఉన్నట్టేనా? యేసుక్రీస్తును మనం నమ్మినట్టేనా? యేసుక్రీస్తు నిన్ను నన్ను క్షమించాడు, దేవుడు నిన్ను నన్ను క్షమించిండు, నీకు నాకు దయ చూపించాడు, ప్రేమ చూపించాడు, క్షమాపణ ఇచ్చాడు. అందుకని ఈరోజు ఇక్కడ మనం ఆరాధన చేస్తున్నాం దేవుని. క్షమించిన ప్రకారం దేవుడు మిమ్మల్ని క్రీస్తు ఎడల క్షమించిన ప్రకారంగా మనము కూడా ఒకరిని క్షమించుకోవాలి. మూడోది ఏంటిది? మన దృష్టి అంతా కూడా గురి యొద్దనే ఉండాలి. నాలుగోది ఏంటిది? మనం ప్రతి దినము మన దినాన్ని దేవుని వాక్యముతో లేదా ప్రార్థనతో మనం ప్రారంభించుకోవాలి. ఐదోది ఏంటిది చెప్పండి? ఉన్నతమైనటువంటి వాటిపైనే మన దృష్టి పెట్టుకోవాలి.
ఆరోది ఏంటిది? వీలైనంత లేక సఖ్యమైనంత మట్టుకు మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి. చివరిది ఏంటిది చెప్పండి? ఏంటి చెప్పండి? అన్నిటిని మనం పరీక్షించి తెలుసుకోవాలి. ఇట్లా మనం ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే పాతవి మర్చిపోతామో, ఎప్పుడైతే గతాన్ని మర్చిపోతామో నూతనంగా ఉంటాం. మన హృదయాలు తేలికగా ఉంటాయి. మనం చాలా చక్కగా జీవిస్తాం. మర్చిపోదాం, అన్నిటిని విడిచిపెడదాం, నూతనంగా జీవిస్తాం, నూతనంగా ప్రారంభిస్తాం. నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లించి మనం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. స్తుతి ఆరాధన మనం చెల్లిస్తాం. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.